హాఫ్ అవర్ తర్వాత ఏదైతే సీదిరి అప్పలరాజుని కోర్టుకు తీసుకొచ్చారు, ప్రస్తుతం సీదిరి అప్పలరాజుని అయితే ఇక్కడ నుంచి అంపోలి జైలుకి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. జ్యుడిషియరీ రిమాండ్ కూడా విధించడం జరిగింది. ప్రస్తుతానికైతే పలాస కల్పబుల్ హోమ్ సైడ్ కేసులో A3గా ఉన్నటువంటి అప్పలరాజుకి పలాస JMFC కోర్టులో ఈ రిమాండ్ అయితే విధించడానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే 105 సెక్షన్ కింద 105 BNS 61 231 అలాగే 238 240 242 249 అండ్ 49 సెక్షన్ల కింద కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం తనను అరవ్ వర్మకు రక్షించేందుకు కుట్ర చేశారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ జడ్జిమెంట్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి కోర్టు అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తనేడు అరవ్ వర్మను రక్షించేందుకు కావాలనే కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వేరొక వ్యక్తిని నిందితుడిగా చూపించడానికి సీదిరి అప్పలరాజు ప్రయత్నించిన విధంగా అందుకోసం అని చెప్పి ఇదంతా చేసినట్టుగా అయితే ప్రస్తుతానికి జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత 14 days రిమాండ్ అయితే విధించారు. కాబట్టి ఈ 14 days ఆయనకి ఏదైతే అంపోల్లో ఉండేటటువంటి జైలు ఉంటుందో ఆ జైల్లో అయితే మాత్రం శిక్షణ విధించడం జరిగింది. ప్రస్తుతం సీదిరి అప్పలరాజుని ఏదైతే పలాసంలో ఉండేటటువంటి కోర్టు దగ్గర నుంచి అంపోలు జైలుకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో జడ్జిమెంట్ మీద చాలా వరకు సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆయన తరపు నుంచి వాదించినటువంటి లాయర్ ఉన్నారో ఆయన కూడా అదే చెప్తున్నారు. చట్టాన్ని చుట్టంగా చూసుకొని సెక్షన్స్ అన్ని మార్చి మరి ఇలాంటి సెక్షన్స్ని విధించి మరి ఈ జడ్జిమెంట్ వచ్చే విధంగా చేసుకున్నారు, వాళ్ళకి ఫేవరబుల్గా చేసుకున్నారు అని చెప్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్తాము, మేము మళ్ళీ పోరాడతామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూసుకోవచ్చు ఏదైతే సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఉన్నారో ఇక్కడ నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా ఈ జడ్జిమెంట్ మీద చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అరబ్ వర్మని ఇప్పటికే 14 days రిమైండ్లో ఉంచారు. సేమ్ జైలుకే మళ్ళీ సీదిరి అప్పలరాజు కూడా 14 days రిమైండ్ మీద పంపించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన అంపోలు జైలుకి తరలించేందుకైతే పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా అయ్యాయి. అయితే దీన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా మనకి తెలియదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కావాలని కేసులో ఇన్వాల్వ్ అయ్యి సాక్షుల్ని తారుమారు చేశారు కాబట్టి దీనిలో 105 సెక్షన్ కింద కేసును చేసినట్టుగా చెప్తున్నారు. డాక్టర్ గారికి రిమైండ్ ఇచ్చారండి. 105 అంపోల్ జైలు సార్. ఓకే సార్.